మేడం. ఒక భయంకరమైన సూపర్ ఎపిసోడ్ అని మనమైతే అనవచ్చు. ఒక స్త్రీ ఎలా ఉండకూడదు, ఒక అమ్మ ఎలా ఉండకూడదు, ఒక భార్య ఎలా ఉండకూడదు అనటానికి ఒక ఎగ్జాంపుల్ ఈ మేడం గారు. ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటే, చేసే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఒక సూపర్ క్వశ్చన్ అడిగారు. ఆడవాళ్ళు తప్పు చేస్తే వదిలేస్తారా మేడం, మరి మగాళ్ళకి న్యాయం జరగొద్దా? మన ఎపిసోడ్స్ చూసే వ్యూయర్స్ అందరికీ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ ఎప్పుడు దొరికిద్దో క్లైమాక్స్ దాకా వినండి. కరెక్ట్ క్వశ్చన్. ఉమెన్ విక్టిమ్ కార్డు వాడుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే జెంట్స్కి న్యాయం జరగదా అంటే, ఎటువంటి జెంట్స్కి న్యాయం జరిగిద్ది, ఎటువంటి జెంట్స్కి న్యాయం జరగదు తెలుసుకుంటే ఇట్లాంటి ఉమెన్స్ని కూడా మనం ఒక ఆట ఆడించవచ్చు. ఇక్కడ ఈ అమ్మాయికి కోరికలు చాలా తక్కువ పీరియడే ఉంటాయి. షార్ట్ టైంలో లవ్ చేసేయాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనేయాలా, మళ్ళీ ఇంకొకటి ఏమైనా తగులుకోవాలా, మళ్ళీ ఇంకొకటి తనకి నచ్చినట్టు లైఫ్ వెళ్ళిపోతూ ఉంటే, నడిచిపోతూ ఉంటే, ఎవరో ఒకళ్ళు అన్యాయం జరిగినప్పుడు కాపాడేయాలి ఎవరికాళ్ళు వచ్చి. ఇప్పటిదాకా అలా ఒక షెల్టర్ లాగా వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. ఒక కూతురిగా ఈ అమ్మాయికి ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళని ఫైనాన్షియల్గా చూసుకుంది, వాళ్ళకి మెడికల్గా చేయాల్సినవి చేసింది, వాళ్ళే ఈవిడ బాగా వాడుకున్నారు పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఈవిడికి వెనకాల ఇంకెవ్వరు లేరు. ఈవిడ సంపాదించే ప్రతి రూపాయిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న వ్యక్తులు ఎవరంటే కొడుకులు వాడుకోవాలి. అలాంటిది కన్న తల్లిదండ్రులు బాగానే యూజ్ చేసుకున్నారు. కర్మ ఏంటంటే, ఒక ఇద్దరు పిల్లలు ఈ రోజున సొసైటీకి వరస్ట్ ఫెలోస్ లాగా తయారయ్యడానికి రీజను ఒక స్త్రీ. ఆ మాట వినడానికి నాకు ఎంత బాధేస్తుందంటే, ఈ మధ్య కన్సల్టేషన్స్లో నెంబర్ ఆఫ్ కాల్స్లో ఇది ఒక మేజర్ అండి. పిల్లలు అధ్వాన్నంగా తయారవుతున్నారు. ఎవరి వల్ల? సోషల్ మీడియా వల్ల, ఫోన్ల వల్ల, మా మాటలు వినట్లేదు, ఇవన్నీ సెకండరీ పార్ట్. అవన్నీ నడిచిపోతున్నాయి. ఎందుకంటే సొసైటీని ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడానికి, నాశనం చేసుకోవడానికి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. కర్మ ఏంటంటే, పిల్లల్ని అర్థం చేసుకునే స్టేజ్లో తల్లిదండ్రులు లేరు. ఒక వయసు రాగానే వాళ్ళు ఒక ఏటీఎం మిషన్స్ లాగా అర్జెంటుగా సంపాదించేసి ఇళ్లలో పెట్టాలి. తీరా చూస్తే కొంతమంది క్యారెక్టర్లు బాగో, కొంతమంది ఇంట్లో కనీసం వండాల్సిన వంటలు సరిగ్గా చేయరు. వీళ్ళు మళ్ళీ రేపొద్దుట ఇంకొక పిల్లల్ని పెళ్లి చేసుకుని ఆ జీవితాలు సర్వనాశనం చేయడం. మీకు పుట్టిన పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఈ రోజున తాగుబోతులుగానో లాగానో, సిగరెట్లు తాగే వాళ్ళలాగానో, గంజాలు తాగే వాళ్ళలాగానో, లేదా ఏదో అమ్మాయిని తగులుకొని వెళ్ళిపోయి కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళలాగానో తయారవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇది దేవుడు రాశాడా రాత, కన్న తల్లి రాసిందా? కన్న తల్లిదండ్రులు రాశారా? ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఒక స్త్రీ ఎలా ఉండకూడదు అనటానికి. మంచితనం ఏంటంటే, ఆవిడకు మంచి ఫ్రెండ్ కూడా ఉన్నారు. సూపర్, పాపం బాగా ఉన్నంతలో ఆవిడ చెప్పగలిగినంత చెప్తుంది. ఇక్కడ ఎవరన్నా బాధితులు ఉన్నారు అంటే నా దృష్టిలో ఇద్దరు కొడుకులు. కర్మ ఏంటంటే, నన్ను వీళ్ళందరి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడేయడం వల్ల కొన్ని మాటలు నేను ఆ అమ్మాయిని ఏమీ అనలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి లూప్ హోల్స్ నేను మాట్లాడానంటే ఒక ఇద్దరు విపరీతంగా వాడేసుకుంటారు ఆ అమ్మాయిని లీగల్గా. మేడం, ఈవిడ 14 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంది. లీగాలిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీళ్ళని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇక్కడ బాధితులు అంటే ఆ ఇద్దరు కొడుకులే. ఏదైనా న్యాయం చేయాలంటే ఆ కొడుకులకి చేయాలి తప్ప ఇప్పుడు గుండెలు బాధేసుకుని అమ్మో నా కొడుకులు అంటే, కొడుకులకి తల్లి అవసరం రోజున ఈ అమ్మాయి లేదు. హీనమైన తల్లి నిజంగా మాట్లాడాలంటే. తండ్రి అతను అసలు మరి డైవర్స్ ఎందుకు తీసుకోలేదో, ఆ అబ్బాయి ఎందుకు వదిలించుకోలేదో నాకు అర్థమే కావట్లా. ఇర్రెస్పాన్సిబుల్ తండ్రి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు పిల్లల్ని కనేసి రోడ్ల మీద పడేస్తారా? ఇండియాలో వీటికి సంబంధించి చట్టాలు చేంజ్ అవ్వాలండి. పిల్లలు మేజర్లు అయ్యారని వాళ్ళని వదిలేశారు. వాళ్ళిద్దరు ఎలా తయారయ్యారో తెలుసా? అదే వేరే కంట్రీస్లో అయితే ఎలాంటి తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోపలేస్తారు. పిల్లల్ని గవర్నమెంట్ కస్టడీ తీసుకుంటుంది. పర్ఫెక్ట్ చదివించడానికి ఒక అవకాశం ఉండేది. ఆ స్టేజ్ అంతా దాటిపోయింది. పిల్లలు ఆల్రెడీ వాళ్ళే 25 ఏళ్ళు 23 ఏళ్ళకి వచ్చేసి వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకునే పరిస్థితి. ఎంత నరకం పడి ఉంటారో మీకు తెలుసా? వాళ్ళ లైఫ్ ఎంత దరిద్రంగా ఉండి ఉంటుందో. చుట్టాలు ఇళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళేదో తింటుంటే వీళ్ళకి ముష్టేస్తే తిని, ఎవరమ్మా, ఎవరి ఇల్లు, ఎక్కడ నాన్న, ఏంటి కర్మ? పాపం పూర్తిగా తగులుతుందండి ఇలాంటి తల్లిదండ్రులు. ఒకటికి 100 సార్లు ఆలోచించుకోండి. నెక్స్ట్, పిల్లలు కర్మ కొద్దీ అలాంటి ఇంట్లో పుట్టేశారు. సొసైటీని చూస్తున్నాంగా, వాళ్ళు మంచిగా లేరు అమ్మా నాన్న అని మనం కూడా దరిద్రంగా పెరగాల్సిన అవసరం లేదుగా. మన రాతని మనం రాసుకునే కెపాసిటీ మనకుంది. ఆ వయసు వచ్చిన రోజు రియలైజ్ అవ్వండి. ఎవడు మార్పిస్తాడు? ఇక్కడ ఈవిడేంటి స్వార్థంగా ఇప్పుడు వచ్చి నా కొడుకు తాగుడు తగ్గించండి అంటుంది, కానీ తగ్గించండి అని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే వాళ్ళ ముఖం కూడా దేకేవాళ్ళు ఎవరు లేడు ఇక్కడ. మీ లైఫ్ మీరే. చదువు ఒక్కటే మీ జీవితాలు మారుస్తుంది. ఫ్రీ చదువు కోసం మీరు ఎవరినన్నా హెల్ప్ అడగండి, అది ఎక్కడ తక్కువ కాదు.
అన్నం కోసం కూడా అడగవసరలా మీరు, చదువు కోసం అడగండి. చదువు జీవితాలు మారుస్తుంది. మీరే 10 మందిని కాపాడతారు. వీళ్ళిద్దరు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? చదువుకోకపోవడం. పర్ఫెక్ట్గా చదివి కనీసం డిగ్రీలు కంప్లీట్ చేస్తుంటే మీరు ఒకళ్ళ దగ్గర జాబ్ చేయడం కాదు నాన్న. ఇలాంటి వాళ్ళు ఎంత పవర్ఫుల్గా చూపించాలో తెలుసా లైఫ్ని? ఏంటి దేబ్రి మొక్కం అమ్మ దగ్గర కూర్చుంటారా? ఎందుకు ఇట్లాంటి చండాలమైన అమ్మ క్యారెక్టర్ ఏంటో ఇంకా నాకు తెలియదు పూర్తిగా. నాకు తెలిసిన క్యారెక్టర్కే నేను 0 మార్కులు వేస్తున్నా. అర్థమవుతుందా? అసలు మీకు ఇంకొక మంచి అమ్మాయి మీ లైఫ్లో రావాలంటే అసలు మీ అన్నగారు వస్తే ఇంకా బాగుండేది. ఆ పిల్లోని చాలా త్వరగా కాపాడాలి. నిజంగా అమ్మాయి ఇక్కడ ఏదైనా ఒక హెల్ప్ మంచి పని చేసింది, ఈ స్టేజ్కి వచ్చి తిట్లు తినటం కాకుండా మంచి పని చేసిందంటే మీ అన్నని మిమ్మల్ని సేవ్ చేయడం మాకున్న బాధ్యత, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఈ స్టేజ్ తరపు నుంచి మేమైతే ఆ మాట ఇవ్వగలం నాన్న. ఎందుకంటే ఇక్కడ మా దృష్టిలో బాధితులు మీరే. రేపొద్దుట ఇంకొక అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటి అత్తగారు పక్కన ఉంటే మీ జీవితాలు సర్వనాశనం. మీ అమ్మ అడిగిన 2 కోరికల్లో ఒక కోరిక క్లియర్ చేసేస్తున్నా, ఓకేనా? ఏది? నా పిల్లల్ని కాపాడండి అని వచ్చింది. ఆవిడ ఎలాంటిది అనేది ఆవిడ పర్సనల్. ఆవిడ చాలా నరకం పడుతుంది. పనిష్మెంట్లు ఈ రోజున ఎప్పుడో ఇప్పుడు పాపం పోగేసుకొని నెక్స్ట్ జన్మ అనే సీనేలే. తిప్పి కొడితే 5 ఏళ్ళు 10 ఏళ్లలో మొత్తం కనిపిస్తున్నాయి. ఈవిడే ఒక ఎగ్జాంపుల్. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎపిసోడ్స్లో చెప్పాను. అందులోనూ ఒక స్త్రీ చాలా పర్ఫెక్ట్గా క్యారెక్టర్తో ఉండకపోతే తలరాతలు పేపర్లు చింపినట్టు చిరిగిపోతాయి. అందరూ అసహించుకుంటున్నారు ఇక్కడ. అదృష్టం ఏంటంటే ఓ మంచి ఫ్రెండ్లు ఉన్నారు ఈవిడికి. మీరన్నా సపోర్ట్ చేయండి, మేమైతే సపోర్ట్ చేయం తనకి. ఎందుకంటే ఆవిడ మిస్టేక్ ఆవిడ పర్సనల్. లీగల్గా కానీ మోరల్ వాల్యూలో కానీ నేను కొంచెం మోరల్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను మేడం. మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు మంచి ఫ్రెండ్సే. మీలాగా ఉండడం వల్ల ఏమైనా చేంజ్ అవుతుందాము. ఇక్కడ నుంచి ఈ 40 ఏళ్ల క్యారెక్టర్ గురించి నేను మాట్లాడట్లా. ఇక్కడ నుంచి ఏ మగాడిని తగులుకోకుండా పర్ఫెక్ట్ స్త్రీగా తను సంపాదించుకుని తన ఇల్లు తను పోషించుకోగలిగితే పిల్లలు రియలైజ్ అయిన రోజు వాళ్ళేమో అంత క్రూయల్ పర్సన్స్ ఏం కాదు. ఆ అమ్మని చూసుకోవడానికి వస్తారు. ఇంతే. ఆవిడ అంతకంటే కొడుకుల దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొడుకుల కోసం జీవితాలు త్యాగం చేసినట్టు అసలు బిల్డప్పే ఇవ్వద్దు. నాన్న మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్ చేసాం. మీ పెద్ద అబ్బాయికి సార్ దగ్గర నుంచి మేము కౌన్సిలింగ్ ఇప్పించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. పాపం సార్ ఏమో వీళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని. ఎవరు బాగుండాలి? ఎవరు కలిసి ఉండాలి? వీళ్ళిద్దరా? ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఫోర్స్ఫుల్గా కలిపి ఉంచే చట్టం లేదు మనకి. డైరెక్ట్గా మీతోనే మాట్లాడతాం. మీరు ఒక కొడుకుగా వరస్ట్ సుత్తి కబుర్లు ఇక్కడ వచ్చి ఎందా నుంచి చెప్పారు చూసారా, ఇవి ఏమీ వర్కౌట్ అవ్వు. విక్టిమ్ అమ్మాయి అయినా తప్పుడు పనులు చేస్తే ఏ జెంట్స్ని బాధితులు అంటామో తెలుసా? నిజంగా అమ్మాయి చేతిలో సఫర్ అయ్యే వ్యక్తులు. ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలియకుండా, ఆ అమ్మాయి జీవితం తెలియకుండా, నాతో మాట్లాడదు ఇప్పుడే, మీరు లాస్ట్ వరకు మాట్లాడదు. జీవితం తెలియకుండా మోసపోయి లవ్ చేసి అసలు ఆవిడ గురించి తెలియకుండా వెళ్ళిపోయి మోసపోతే అమ్మగారు పూర్తిగా డబ్బులు వాడేసి ఫైనాన్షియల్గా జెండా ఎత్తేస్తారు. ఎత్తేసిన వాళ్ళు 498 డీవీసీ మెయింటెనెన్స్లు వేసి పీల్చి పిప్పు చేస్తుంటే అలాంటి వ్యక్తికి న్యాయం చేయాలరా బాబు అని మేము ఈ స్టేజ్ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. మీరు పూర్తి రివర్స్. ఇక్కడ మీరు విక్టిమే కాదు, ఆ అమ్మాయి విక్టిమ్ కార్డు వాడి మిమ్మల్ని ఇప్పుడు నుంచి ఒకవేళ మీరు ఆ రాసిన లెటర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ దారి మీరు చూసుకోకపోతే ఆ కార్డు ఎట్లా వాడుకోవాలో మేము చెప్తాం. మీ దృష్టిలో ఇందా నుంచి 3 సార్లు చెప్పారు ఆ అమ్మాయి చరిత్ర అంతా నాకు తెలుసు అండి, చరిత్ర అంతా నాకు తెలుసు. ఏం చరిత్ర? 2 పిల్లలు ఉన్నారు, భర్త నుంచి విడాకులు రాలేదు, ఆ అమ్మాయి వచ్చి ఆగవయ్యా చుట్టాలు అదే సింగిల్ గా ఉంటుంది. వినమ్మా విను, కసేపాగు. ఆ అమ్మాయి సింగిల్ గానే ఉంటుంది. అది అర్థమే కదా ఇప్పుడు నీకు ఇప్పటిదాకా చెప్పింది. తెలుసుకో వినమ్మా. నీకు వినాలా వినకూడదా? వినాలి, కాసేపు వినండి. మీ మిస్టేక్స్ ఏంటో చెప్తున్నాను, వినండి ఫస్ట్. మీ మిస్టేక్స్ వినండి ఫస్ట్. ఆ అమ్మాయి చరిత్ర మీకు తెలుసు. వాళ్ళ అమ్మా నాన్నతో మీరు మాట్లాడారు, వాళ్ళ అబ్బాయితో మాట్లాడారు. పిల్లలు అవసరం లేదా నీకు? ఓన్లీ భార్య ఒక్కతే కావాలా? ఆ అమ్మాయి మాట్లాడుతున్నది ఏంటి? అమ్మాయి బాధ్యత. పిల్లలు 3 years నుంచి లేరు. నాన్న మీరు మాట్లాడిస్తాను, మిమ్మల్ని మాట్లాడొద్దు. 2 పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసు. భర్త ఆల్రెడీ కువైట్ లో ఉన్నాడని తెలుసు. ఒంటరిగా ఉంటుంది, ఫోన్ చేసింది, పడిపోయావు వచ్చి. అక్కడ నువ్వు బాధితుడు ఎట్లా అవుతావు నాన్న? అమ్మాయి క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవాలి. 2 పిల్లల నుండి ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ అయిన అవన అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెళ్లి చేసేసుకొని ముందే కమిట్ అయిపోయి సీక్రెట్ పెళ్లి మధ్యలో, అందులో వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారు. 0 మార్క్స్. 2 ఆ పెళ్ళే చెల్లదు. 3 ఆ అబ్బాయి కనుక ఇప్పుడు సైలెంట్ అవ్వకపోతే ఆ అమ్మాయి సహజీవనం కింద కేసులు ఫైల్ చేయొచ్చు. 498 డీవీసీ మెయింటెనెన్స్. నాన్న ఆ అబ్బాయిని ఇందా నుంచి నేను అడిగిన 4 క్వశ్చన్లు రేపొద్దుట నీకు వీడియో ఫేవరబుల్గా అవ్వాలి. నేనైతే నీకు హెల్ప్ చేయను. ఆ అబ్బాయి నిజంగా మిమ్మల్ని బాధించి ప్రొసీడింగ్స్లో ఉంటే మాత్రం ముందుగా వచ్చి హెల్ప్ చేస్తాను తప్ప
ఇక్కడ మీకు ఎటువంటి ఫ్రీ సర్వీసులు ఇవ్వం, ఎటువంటి హెల్ప్ చేయం. మీ పిల్లల్ని కాపాడాలనేది మా ఉద్దేశం కాబట్టి మీరు ఆ సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి. ఈయన విషయంలో మీరు ఏ కేసులు వెయ్యలేనేమో, మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు కదా అని మీరు అనుకుంటున్నారు తప్ప లీగల్గా వ్యాలిడ్ కాదా అని కోర్టు డిసైడ్ చేయాలి. మీ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు, కానీ మీరిద్దరూ ఒక ఇల్లు తీసుకొని భార్యాభర్తలుగా సహజీవనం చేశారు. ఆయన ఒక 1-2 years మీ ఇల్లు మెయింటైన్ చేశారు. ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, బాగానే పోషిస్తున్నాను అన్నాడు. మెయింటెనెన్స్ కేసు వేసుకో. 498 అతను కనుక ఇంకొకసారి గుమ్మం దాటిన తర్వాత ఆఫీస్ నుంచి ఇన్ కేసు మళ్ళీ వెనక పడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయి. అర్థమవుతుందా? డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా ఫైల్ చేయండి, మెయింటెనెన్స్ కూడా అందులో అడగండి. ఒకవేళ మీకు డైవర్స్ కావాల్సి వస్తే మీరు కేసు వేసిన లాయర్ ద్వారా ఈ పెళ్ళి ఏదైతే ఉందో అది నల్ అండ్ వాయిడ్ చెల్లదని చెప్పి మీరు కేసు ఫైల్ చేసుకోండి. అతను వచ్చి మ్యూచువల్గా కమిట్ అవుతాడు, డైవర్స్ తీసుకోండి. అలాగే మీ ఫస్ట్ హస్బెండ్తో కూడా డైవర్స్ వేసుకోండి మేడం. ఇక ఈయన చెప్పే పంచాయతీలో మీ క్యారెక్టర్ మంచిది కాదు, మీరు ముందే చెప్పారు పిల్లలతో మేము దూరంగా ఉన్నాం, పిల్లలు నా లైఫ్లో లేరు అని. మీ దరిద్రానికి ఇలాంటి వాడు తగ్గడమే నీకు పర్ఫెక్ట్గా సరిపోయాడని ఇందాక అన్నాను చూసావా? ఆల్రెడీ 3 years నుంచి నరకం పడుతున్నావా? కొంచెం కేసులు తేలేదాకా పడు. ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్. ఆ అబ్బాయిని వదిలించుకోవడం 1 నిమిషం పని. నీ వెనకాల స్ట్రెంత్ లేదు, ఎవరు మాట్లాడరు అనుకొని చిల్లరగా మాట్లాడుతున్నాడు. నాకేంటి అని. ఇప్పుడు ఈయనకు ఒక 10 లక్షలు సెటిల్మెంట్ చేసి న్యాయం చేసి పంపించాలి, లేదా నీతో కలిపి పంపించాలి. ఇక్కడ నీ పిల్లల మీద నీకేం సెంటిమెంట్ లేదు మాకు అర్థమైంది. అతనంటే అసలు ఇష్టం కూడా లేదని అర్థమైంది. అతనితో ఫోర్సిబుల్గా కలిసి ఉండమనే రైట్స్ ఎవరికీ లేవు తల్లి, ఇంక్లూడింగ్ అతనికి కూడా. అతను కనుక నీ వెనకాల పడి హెరాస్ చేస్తున్నారంటే ఎన్నిసార్లన్నా 100కి డైల్ చేయండి. ఇన్ కేస్ అది ఎక్సీడ్ అయిపోతే మా హెల్ప్ అడగండి. ఆ టైంని అబ్బాయికి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ సజెషన్ ఇస్తున్నానండి. ఆ అమ్మాయి ఏ కేసులు ఫైల్ చేయలే, ఈజీగా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతే అతనికి కరెక్ట్ న్యాయం జరిగినట్టు. నన్ను వాడేసుకుంది, నన్ను ఇది చేసింది, నన్ను అది చేసింది అనేది లీగల్గా వ్యాలిడే కాదు. ఇక్కడ మా మ్యారేజే చెల్లదండి, నా మీద ఎలా కేసులు వేస్తుందంటే ఆల్రెడీ ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను ఇంకా కలిసి ఉంటా, ఇంకా ఇది ఇంకా అదే. మేము కలిసి ఉంటానని చెప్పలేదు కదండి. న్యాయం కావాలని అడిగావు కదా, ఆ న్యాయమే కోర్టు ద్వారా ఇప్పిస్తా. నన్ను పెళ్లి దానికే ఆన్సర్ చెప్పిస్తాను. దానికే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్ అయినానా, ఆయన అడ్వకేట్ల చుట్టూ తిరిగినాక ఆయనకి న్యాయం తెలిసిపోద్ది. ఆ రోజు రమ్య గారు చెప్పిందే న్యాయం అనమాట. ఆ రోజే దరిద్రం వదిలించుకుంటే బాగుండేది, నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా నాకే డబ్బులు గిట్టుబాటు అవ్వవు ఇక్కడ అనేది ఆయనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది చెప్పు? బ్రెయిన్ పనిచేస్తుందా నీకు ఇప్పుడైనా? ఎప్పుడు అర్థమవుతుంది? పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, డీవీసీ చేస్తే, ఫైనాన్షియల్ సెటిల్మెంట్కి అతను ఇక్కడికి వచ్చాడు నీతో కాపురం చేయడానికి. మేడం ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కాపురం చేస్తావా మేడం? ఒక్క నిమిషము, నేను ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ నాకు న్యాయం కావాలని అడిగాడంటే కాపురం అడగలా కాదన్నాడు. ఒక్క నిమిషం, ఈమె వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసిందో తెలుసా? నాకంటూ ఒక వస్తువు కూడా నా ఇంట్లో ఉంచకుండా మొత్తం అని సామాన్లు పట్టుకపోయింది. నేను ఈఎంఐ కట్టుకుంటూ నేను నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. అవన్నీ అయిపోయింది. ఒక్క నిమిషం మేడం, నాకు తెలిసి నేను ఊర్లోకి వెళ్ళిన అదే చెప్తున్నా మేడం, నేను బతుకుతా అట్లా బతుకు, పిల్లల్ని వేసుకొని బతుకని మంచిగా చెప్పినాను, బతికిని చెప్పి నేను మళ్ళీ ఆమెకి లైఫ్ లో కూడా ఎంటర్ అవ్వలేదు. బతుకమ్మ నాకు తెలిసింది ఏంటంటే ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మాజీ మొగుడుతో కలిపి కాపురం ఎందుకంటే మరి మా జీవితం నాశనం చేసిన తర్వాత మళ్ళీ అట్లా పోయి కలుస్తారు. వదిలేశాడు. పిల్లలు అంత బాధపడుతున్నారు, నేనంత 6 years. అరే వాళ్ళ హక్కు, నీకు హక్కే లేదు, వాళ్ళ హక్కు అది. అందుకే వాళ్ళకి న్యాయం చేస్తున్నాం. నాకు ఫైనాన్షియల్ గా న్యాయం చేయమన్నట్లే ఈమెతో కాపురం చేయడానికి సిద్ధం వద్దు కదా నాన్న. అక్కడ ఒక లెటర్ రాసి ఆవిడ జీవితంలో లేదా నువ్వు రేపు పొద్దుట 498 కేసు వేసి నాతో మాట్లాడు. ఆమెతో నేను లేను, కాపురం చేయను. ఆల్రెడీ చెప్పేసిన ముఖం మీద. నువ్వు ఏదో ఒకటి అడగాలి, భార్య కావాలా, న్యాయం కావాలి అన్నారు. అమ్మాయికి ఇష్టం లేకుండా కాపురం చేయలేరు, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వద్దన్నారు. మరి ఇంకేం కావాలి మీకు? పిల్లల కోసం వెళ్ళింది, పిల్లల్ని పెట్టుకొని బతకాలి అంతే. నీ లైఫ్ నువ్వు నాశనం చేసుకున్నావు నాన్న. బయట అమ్మాయిలు ఇలాగే ఉన్నారు, అందుకే కదా ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయికి గడ్డి పెట్టావు. నువ్వేమన్నా చిన్న పిల్లడువా కొట్టి నోట్ల ముద్ద పెట్టడానికి? నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నావు. ఇప్పుడు నీ మీద 498 2 years అయిపోయింది. ఇప్పుడు నేను లేను. ఇప్పుడు ఫోన్ చేయగానే వచ్చావు కదా, ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ లో ఏ కేసులో ఇరుక్కుందా అని చెప్పేసి అవును. ఇప్పుడు అవునండి, ఇప్పుడు మంచి ఒక నిమిషం, మంచి ఒపీనియన్ తో వచ్చావు కదా, నువ్వు మంచి ఒపీనియన్ తో వచ్చావు కదా. వాళ్ళ డాడీ నా మేనమామ, వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తే మేము ఏదో చుట్టాలం కాబట్టి ఈమె ఎమర్జెన్సీకి సరే, ఈమెకి అమ్మ నాన్నలు చనిపోయినారు కదా, ఏదో ఎమర్జెన్సీ వచ్చి ఉంటుందని పరిగెట్టుకుంటూ వచ్చిన. నాకు ఇదని చెప్పి అదే మనకు కావాలి. సూపర్, అంతే కదమ్మా. హెల్ప్ చేయడానికి వచ్చావుగా. అంతే. ఆవిడ అడుగుతున్న హెల్ప్ ఏంటంటే ఇంకొకసారి ఈ గుమ్మం దాటినాక అమ్మాయి లైఫ్ లో నువ్వు కనిపించొద్దు.
రాసి ఇచ్చేసి వెళ్ళిపో. లేదా ఓరల్ గా చెప్పిన పర్లేదు, ఇది ఆల్రెడీ ఆ అమ్మాయి టీవీలో వాడుకుంటుంది. నేను ఆల్రెడీ చెప్పేశాను మేడం. సర్దుకున్నానా, బయలుదేరేసి వెళ్ళు. థ్యాంక్ యూ. అమ్మ ఆ అబ్బాయి లైఫ్ లో రాడు, ఇన్ కేసు వస్తే మాకు ఫోన్ చేయి, మేమంతా మా టీం మొత్తం ఉంటారు నీ వెనకాల. ఓకే, ఓకే. ఒకరితో రిలేషన్ పెట్టుకున్నప్పుడు చూసుకోవమ్మా. క్యారెక్టర్ రోడ్డు మీదకి వస్తుందా, పిల్లలు ఎట్లా తలెత్తుకొని తిరుగుతారు. అప్పుడు కూడా అలాగే అతను ఇక్కడికి వచ్చింది ఏంటి, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కి. నీ వెనకాల తిరుగుతున్నది దేనికి మేడం? యాక్చువల్ గా అతను, మనం చాలా కేసుల్లో హస్బెండ్లకి డబ్బులు ఇప్పించిన కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయి 100% రాంగ్ కేసులు. ఇక్కడ ఆ అబ్బాయి కూడా రాంగే. సో ఈ అమ్మాయి ఏదైనా కేసులు ఫైల్ చేసి ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయిని తిట్టి ఆ అబ్బాయికి ఆ కేసులన్నీ విత్డ్రాల్ చేయించి హ్యాపీగా రిలీజ్ చేసి పంపించేవాళ్ళం, ఎటువంటి హెరాస్మెంట్లు లేకుండా. ఈ అమ్మాయి కేసులే వేయలే, నాకు వద్దు మొర్రో వీడు అంటుంది. తప్పే చేసింది, అందుకే కదా ఎంత గడ్డి పెట్టాం. ఆల్రెడీ జీవితంలో అనుభవిస్తుంది. ఇన్ కేస్ అతను లీగల్గా ఏదైనా, అసలు అతను ఈవిడ మీద ఏ కేసులు వేయడానికి పనికిరాదు. అతను నాకు న్యాయం చేయండి అన్నాడు కాదు తప్ప ఎక్కడా కూడా నాకు ఆ అమ్మాయితో కలిపి ఉంచండి అనలా. 2, పిల్లలు అసలు వాళ్ళ లైఫ్లో ఉండొద్దు, ఉంటే పిల్లలతో ఉండాలి, లేకపోతే వాళ్ళ ఆయనతో ఉండాలి. ఈయనకి ఆ రైట్సే లేవు. ఈ వెనకాల ఎవరు లేరు. ఇప్పటిదాకా వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి సైలెంట్ ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో ఇక ఇప్పుడు ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేది. ఈవిడికి ఏంటి, ఎవడో ఒకటి తోడు కావాలి. మళ్ళీ ఫస్ట్ హస్బెండ్కి ఏదో రీజన్తో మాట్లాడింది. నాన్న, మీ ఫస్ట్ హస్బెండ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీరు ఉంటారా ఉండరా మీ పర్సనల్ విషయం, మీరు చేంజ్ అవ్వాలి నాన్న, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఈ బాబు కోసమే ఇంకా దాన్ని మార్చుదా కలిసి ఉండండి. ఎందుకంటే అమ్మ పిచ్చిది, మీరు ఇట్లా వదిలేస్తే ఇంకా గాలికి తిరుగుతూ ఏం చేయాలో ఆవిడకే అర్థం కాదు. మీ అన్నకు కూడా అసలు నేను ఇక్కడ మీ అన్న వస్తే ఇంకా సంతోషపడేదాన్ని. ఎందుకంటే మేము మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో మంత్రాల్లా పనిచేస్తాయి. మేమేం పెద్ద కౌన్సిలింగ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్. మీరు ఎంత బాధపడ్డారో నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి రియలైజ్ అవ్వండి, మీ మీద అమ్మ ఆధారపడి ఉంది. చేసిన తప్పులు క్షమించటం, ఉత్తమం అయిపోతాం. పుణ్యం ఎక్కడికి పుణ్యం యాడ్ అయ్యింది నీకు. మీ అన్నగారు మీ మాట వినకపోయినా కూడా నువ్వు అమ్మ కోసం కొంచెం మీరు కలిసి ఉండండి. అతన్ని రానివ్వద్దు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసులు అయితే ఫైల్ చేయండి. ఇన్ కేస్ అతను ఇంకొకసారి ఎంటర్ అయితే, ఎందుకంటే ఈయన డైవర్స్ చేసుకోవసరం ఏం అవసరం. అతను ఎంటర్ అయితే మాత్రం ఆ కేసులు ఫైల్ చేసి మెయింటెనెన్స్ కూడా అడగండి. మమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి పూర్తిగా మేము చేయాల్సిన బాధ్యత సారు నేను తీసుకొని మాట్లాడు. అంతేనా మేడం? థ్యాంక్ యూ మేడం. సో మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకసారి అయితే కాల్ చేయనని అయితే చెప్పేసి వెళ్ళాడు. కాల్ చేస్తే కనుక ఇందాక ఏమేం కేసులు వేయాలో మేడం చెప్పారు కదా, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోండి. ఇంకా సైలెంట్గా ఉండకండి. ఇంకా మీరు కూడా హ్యాపీగా ఉండండి పిల్లల్ని చూసుకుంటూ. ఓకేనా? జాగ్రత్త. ఈ వేదికను నమ్మి వచ్చినటువంటి అంకిత గారికి కరెక్ట్గా న్యాయం చెప్పినందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.